చెందినటువంటి ఒక అత్యాధునిక దృష్టి 10 మానవరహిత నిఘా విమానం శిక్షణా విన్యాసాల సమయంలో ప్రమాదానికి గురైంది. గుజరాత్లోని పోరంబందర్ ఎయిర్ఫీల్డ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, భూమిపై ఎలాంటి ప్రాణనష్టం జరగలేదంటూ కూడా భారత నౌకాదళం అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ దృష్టి 10 డ్రోన్ అంటే ఏంటి? ఇది ఎందుకు అంత కీలకం? ప్రమాదానికి గల కారణాలేంటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. శిక్షణ ప్రయాణంలో భాగంగా ఉన్నటువంటి దృష్టి 10 పోరంబందర్ ఎయిర్ఫీల్డ్ సమీపంలో కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో భూమిపై ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరు కూడా గాయపడలేదు. ప్రమాదకర గల కారణాలను కూడా గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టుగా నౌకాదళం తెలియజేసింది. దృష్టి 10 భారత్ ఉపయోగిస్తున్నటువంటి అత్యాధునిక నిఘా డ్రోన్. సముద్ర సరిహద్దుల పర్యవేక్షణ, దీర్ఘకాల నిఘా, అలాగే శత్రు కదలికలపై సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలను కూడా నిర్వహించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ గంటల తరబడి గాల్లో ఉండగలదు. 100 కిలోమీటర్ల పరిధిలో నిఘా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణం ఏంటో స్పష్టత లేదు. సాంకేతిక లోపమా, లేక ఇంజిన్ సమస్య, లేక మరేదైనా కారణం అనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దశలో కారణాలపై ఊహాగానాలు చేయడం సరైనది కాదు. ఇలాంటి శిక్షణా పరీక్షలు ఏ దేశ సాయుధ దళాల్లోనైనా సాధారణ ప్రక్రియలో భాగమే. కొంత వ్యవస్థలను పరీక్షించే సమయంలో లేదా శిక్షణా విన్యాసాల సందర్భంగా అప్పుడప్పుడు ఇలాంటి సాంకేతిక ఘటనలు చోటు చేసుకోవచ్చు. వాటి ఆధారంగా వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తారు. ఈ ప్రమాదాలపై భారత నౌకాదళం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరనిచ్చే విషయం. ప్రమాదానికి అసలు కారణం ఏంటో అధికారిక దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.